మసాలాల్లో కల్తీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ అభినందించారు. అయితే కల్తీకి పాల్పడుతున్న నిందితులపై ప్రస్తుతం నమోదవుతున్న శిక్షలను కఠినతరం చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం స్టేషన్ బెయిల్తో సులభంగా బయటకు వస్తున్నారని, అలాంటి నేరస్తులపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించాలన్నారు. అలాగే కల్తీకి పాల్పడుతున్న వారి వివరాలను బహిర్గతం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉంటారన్నారు. హైదరాబాద్లోని కోటి ప్రాంతంలో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్ డూప్లికేట్ మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ నేరాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించి నిందితులపై మరింత కఠినమైన శిక్షలు అమల్లోకి వచ్చేలాగా జీవో తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఏ విధంగా వీళ్ళు కెమికల్ కలుపుతున్నారు, వాటర్లో కూడా వేసి కెమికల్ ఏ విధంగా డైవర్ట్ అవుతుంది అది కూడా కమిషనర్ గారు చూపెట్టినారు. నేను గతంలో కూడా కమిషనర్ గారికి ఒక లేఖ రాసినాను. కమిషనర్ గారు, నా బేగం బజార్ కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ కొన్ని ప్లేసెస్ లో చాలా వరకు ఈ బయట నుంచి ఈ లవంగాలు కానీ వేరే వేరే ఫుడ్ ఐటమ్స్ మసాలాలు తీసుకొని వచ్చి దాంట్లో కెమికల్ కలిపి తక్కువ రేట్లో మార్కెట్లో అమ్ముతున్నారు, ఎక్కువ పైసలు సంపాదించుకునేకి. ఎట్టి పరిస్థితుల్లో దానికి సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ తయారు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా నేను ఒక లేఖ రాసినాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి పని నడుస్తుంది. ఎవరెవరు ఈ డూప్లికేట్ మసాలాలు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. దానికి మా కమిషనర్ గారికి మొత్తం టీంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ దురదృష్టం ఏంటంటే 7 years బిలో ఒకవేళ శిక్ష ఉంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ వస్తుంది. అది కాకుండా వాళ్ళకి సెక్షన్లో మార్పు కొన్ని తీసుకొని వస్తే బాగుంటుంది. వాళ్ళు పైన పీడీ యాక్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, వాళ్ళు ఏ షాప్ లో అమ్ముతున్నారు ఆ షాప్ సీజ్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళు ఫోటో, వాళ్ళు అడ్రస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ ప్రజలకి తెలియాలి, లోకల్ పబ్లిక్ కి తెలియాలి. అప్పుడు వాళ్ళు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కొద్ది పబ్లిక్ కూడా కేర్ఫుల్ ఉంటుంది.